నమస్కారం. పిరమిడ్ సొసైటీస్ మూమెంట్లో ప్రతిరోజు జరిగే ధ్యాన ఆధ్యాత్మిక కార్యక్రమాల వివరాలను మీకు అందించే ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం. ధ్యాన వాహిని కార్యక్రమంలో వివిధ ప్రాంతాలలో జరిగినటువంటి జూమ్ సెషన్స్ వార్తా విశేషాలను ఇప్పుడు చూద్దాం. ధ్యాన దివ్యవాహిని వీక్షకులందరికీ హంసవేణి గట్టు చేయు నమస్సుమాంజల్. ఫ్రెండ్స్, మాది ఆదోని, కర్నూలు జిల్లా. ఇప్పుడు మనము ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక విశేషాలు జరుగుతూ ఉన్నాయో వాటి యొక్క వివరాలను గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొట్టమొదటగా లైట్ వర్కర్స్ అండ్ టీమ్ ప్రెజెంట్స్ వచ్చేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో ఉదయము 4:30 గంటల నుండి 6:30 గంటల దాకా అమరత్వ సిద్ధి అనే ప్రోగ్రాము జరుగుతూ ఉంది. అంటే ప్రాతకాల సమయంలో ధ్యానం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇదొచ్చేసి స్పీకరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అగ్గి భీమయ్య గారు మంచిర్యాల వాళ్ళు ఈ ప్రోగ్రాము నడుస్తూ ఉంది. కాబట్టి ప్రాతకాలంలో ధ్యానం చేస్తే మనశ్శాంతి అన్నీ చక్కగా ఉంటాయి, మన ఆరోగ్యం కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే మధ్యాహ్నము 3 గంటల నుంచి 5 గంటల దాకా మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన సుజనా గారు హైదరాబాద్ నుండి మనకు శరీర కణాలతో సంభాషించడం ఎలా అనే టాపిక్ ను వివరిస్తారు ఫ్రెండ్స్. అలాగే సాయంకాలము 6:30 నుండి 7:30 వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన ఆరోగ్యరత్న ఈశ్వర్ గారిచే ధ్యాన జ్ఞాన బోధ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకు లైట్ వర్కర్స్ ఐడి వచ్చేసి 9186664225 ఫ్రెండ్స్. పాస్వర్డ్ వచ్చేసి లైట్. అలాగే మనకు పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ వాళ్ళ ఆధ్వర్యంలో 108 రోజులు అహింసాయుత శాకాహార ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. హైదరాబాద్ నగరమంతా శాకాహారమయం కావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చోట ఈ అహింసా శాకాహార ర్యాలీని రోజు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు వచ్చేసి 9వ రోజు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా మనకు అపూర్వ పిరమిడ్ ఆధ్వర్యంలో డియర్ పార్క్ ఆటో నగర్ నుంచి ఇది ప్రారంభమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము అహింసా జగత్ కావాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి చోట రోజు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనకు మెడిటేషన్ ఎవ్రీవేర్ అనే జూమ్ సెషన్లో పత్రిజీ ప్రబోధాలు, పత్రిజీ సోల్ విజ్డమ్ అనే ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇదొచ్చేసి 7 రోజుల ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి 2వ రోజు మనకు ఇది సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన నరేంద్ర అసూరి గారు వచ్చేసి స్పీకరు. ఈ రోజు 2వ రోజు ఆధ్యాత్మిక శాస్త్రము అనే దాన్ని వివరిస్తారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఉదయం 5 గంటలకు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇది 7 రోజుల ప్రోగ్రాము, ప్రతిరోజు ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ పాల్గొనండి. అలాగే మనకు ఉమ్మడి పాలమూరు జిల్లా సమన్వయ కమిటీ నిర్వహణలో భాగంగా ఈ రోజు 143వ రోజు జూమ్ సెషన్ నిర్వహిస్తా ఉన్నారు ఫ్రెండ్స్. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అహల్య గారు హైదరాబాద్ నుండి స్పీకరు. వాళ్ళు వచ్చేసి ధ్యానం కంటే ముందు జీవితము, ధ్యానం తర్వాత జీవితము అనే టాపిక్ ను వివరిస్తారు. ఇది వచ్చేసి ఉదయం 11 గంటల నుంచి 1 గంట దాకా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకు ప్రసన్న లక్ష్మి కొండూరు వాళ్ళ జూమ్ సెషన్ లో 21 రోజుల ఛాలెంజ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్, అంటే మనం ఛాలెంజ్ తీసుకోవాలి మన జీవితంలో మార్పు గురించి అనేది 11:30 నుంచి 1 గంట దాకా ఉదయం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకు నెల్లూరు జిల్లాలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాల నిర్వాహకులు మరియు నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో 194వ రోజు ఆత్మజ్ఞాన సందేశాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళొచ్చేసి ఉదయము 4:30 గంటల నుండి ప్రతిరోజు 6:30 గంటల దాకా గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. ఇదొచ్చేసి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన ధ్యానరత్న కేవి స్వామి గారు నిర్వహిస్తారు. అలాగే వాళ్ళు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల దాకా రోజు ఒక యోగి ఆత్మకథ పుస్తక జ్ఞానాన్ని వివరిస్తారు. మనకు స్పీకర్ వచ్చేసి కేవి స్వామి గారు. అలాగే రోజు రాత్రి 10 గంటల నుంచి 10:40 వరకు విజయ్ భాస్కర్ రెడ్డి గారు కావలి వారిచే శుద్ధీకరణ ప్రక్రియ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకు ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి అంటే ఆత్మ శరీరము. అంటే భగవద్గీత ఏం చెప్తుంది అంటే ఇది మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్పిన సందేశం. అంటే భగవద్గీత ఏం చెప్తుంది? శరీరము ఆత్మ అంటే వేరు వేరు అని చెప్తుంది. ఆధ్యాత్మికత అంతా కూడా
ఇదే చెప్తుంది. అంటే ఏది, ఆత్మ వేరు శరీరం వేరు అనే పాయింట్ మీదనే ఉంటుంది. కానీ మనం దీన్ని ఎలా, అంటే శరీరం వేరు ఆత్మ వేరు అనే దాన్ని ఎలా రియలైజ్ అవుతాము అంటే ధ్యానం ద్వారానే మనము రియలైజ్ అవుతాం అనమాట. అంటే శరీరం వేరు ధ్యానం వేరు అని తెలుసుకుంటాం. అలా తెలుసుకోవడం వలన మనలో ఎంతో మార్పులు కూడా వస్తాయన్నమాట. మనకు స్థిరత్వం వస్తుంది, శాంతి వస్తుంది, పక్క వాళ్ళని అర్థం చేసుకునే గుణం కూడా వస్తుంది అనమాట. అంటే మనము ఈ ధ్యానాన్ని, అంటే ఇప్పుడు ఈ యొక్క మౌలికమైన సూత్రము ఆత్మ వేరు శరీరం వేరు అనేది మనము ధ్యానం తప్పితే ఇంకా మిగతా వేటి ద్వారా కూడా మనము తెలుసుకోలేమన్నమాట. అంటే అది తెలుసుకోవడానికి కావలసినదే ధ్యానము. అంటే ధ్యానం లేకుంటే అంతా ఒకటే అనే భావనలో ప్రతి ఒక్కరూ జీవిస్తూ ఉంటారు. ఎలా అంటే మనసు చెప్తా ఉంటుంది ప్రతి విషయము, కానీ అదే ఏమనుకుంటూ ఉంటారు, అదే వాళ్ళ ఆత్మ చెప్పింది అనే విషయములో పడిపోతూ ఉంటారు. కాబట్టి దీన్ని మనము ఈ పాయింట్ని, అంటే ఆత్మ శరీరము వేరు అని తెలుసుకోవాలి అంటే ధ్యానం తప్పితే ఇంకా వేరే విధానం ఏదీ లేదు అని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు ఎంతో చక్కని సందేశాన్ని అందించారు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి, ఆనందంగా ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. కిరణ్మయి విశాఖపట్నం ధ్యానవాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయంలో భాగంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో జరగనున్న ధ్యాన జ్ఞాన జూమ్ సెక్షన్స్ యొక్క వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఉత్తరాంధ్ర మాస్టర్స్కి ఉరకలు వేస్తున్న బ్రహ్మానందం 10 రోజులు ఆచార్య సాంగత్యంలో గడపడం, అన్ని జిల్లాల మరియు అన్ని ప్రాంతాల ధ్యానమిత్రులు కలిసి వసుదైక కుటుంబ జీవనం, ప్రకృతి వ్యాలీలో మహాకర్ణ ధ్యాన మహాచక్రం 3 ప్రారంభోత్సవం 2వ తేదీ సాయం సంధ్య వేళలో 5 గంటలకి పూర్ణ కుంభంతో డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆది దంపతులను వేద మంత్రాలతో ఆహ్వానించారు. 5 గంటలకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన గావించి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరి సారథ్యంలో ప్రారంభోత్సవం చేశారు. ప్రకృతి బడిలో ప్రకృతి మాత దగ్గర పితామహ పత్రిజీ మరియు రాయ్ జయపతిరాజు గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అంతా కలిసి ధ్యానం చేశారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వేణునాదంతో సంగీత ధ్యానంతో 2వ రోజు ప్రారంభమైంది. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజే ధ్యానమిత్రులు అనేక జిల్లాల అనేక ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పివి అప్పలనాయుడు గారు, పి సతీష్ గారు, ఆయుర్వేద నిపుణులు రవివర్మ గారు పాల్గొన్నారు. అనేక మంది సీనియర్ మాస్టర్స్తో సందేశాలతో సేత్ బాలకృష్ణ గారి ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమాలతో ప్రాంగణం అంతా కలకల్లాడుతోంది. లోక కళ్యాణం అంటే ఇదేనా అన్నంతగా సుందరంగా తయారైంది. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి, అనకాపల్లి ప్రాంతాల నుండి పిండి వంటలతో సిద్ధమయ్యి అవసరమైన సామాగ్రి అంతా సిద్ధం చేసుకుని పత్రిజీ గారి ఆశయం తన్ మన్ ధన్ అందరూ భాగస్వాములు అవ్వాలన్న ఆ నినాదాన్ని పాటిస్తూ ప్రకృతి మాత బడిలో సహజీవనాన్ని జీవించడానికి తరలి వెళ్లారు ధ్యానమిత్రులంతా. బ్రహ్మాండ నాయుడుకుని బ్రహ్మోత్సవ వేడుకలు కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించి ధ్యానరత్న నందప్రసాదరావు గారు, కో కన్వీనర్గా భీమనేని వంశీ కిరణ్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. కరుణ అంటే సకల జీవరాశుల పట్ల కరుణతో ఉంటూ వాటితో సహజీవనాన్ని చేస్తూ శాకాహార జగత్ అయిపోయింది అన్న పత్రిజీ నినాదాన్ని నిలువెత్తు సాక్ష్యమే ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రం. నా ఒకే ఒక్క కోరిక, నా ఒకే ఒక్క కర్తవ్యం, నా ఒకే ఒక్క లక్ష్యం, అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడమే పత్రిజీ లక్ష్యం. అదే మన అందరి లక్ష్యం. ఇవి ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమాల యొక్క వివరాలు. నమస్కారం. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ధ్యాన వాహిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు హేమలత, గుంటకల్ నుంచి మాట్లాడుతున్నాను. మరి ఈరోజు జూమ్ సెక్షన్స్ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు. పలమనూరు స్పిరిచువల్ సొసైటీ ద్వారా పలమనూరు ఉమ్మడి జూమ్ సెక్షన్స్ 143వ రోజు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అహల్య, హైదరాబాద్. టాపిక్ ధ్యానం కంటే ముందు జీవితం, ధ్యానం తరువాత జీవితం. ఉదయం 11 నుంచి 1 గంట దాకా. మీటింగ్ ఐడి 891928500429. శ్రీమతి కొండా ప్రసన్న లక్ష్మి గారి ఆధ్వర్యంలో టాపిక్ 21 రోజులు
ఛాలెంజ్ ఆఫ్ చేంజ్ ఫర్ యువర్ లైఫ్. ఈ టాపిక్ మీద సీనియర్ పిరమిడ్ మాస్టర్ చే ప్రతిరోజు ఈ కార్యక్రమం ఉంటుంది. మరి జూమ్ సెక్షన్స్ ద్వారా జరుగుతుంది. తిరుమలనాథ్ పిరమిడ్ సొసైటీ ద్వారా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సతీష్ బాబు వెంపతి లక్ష్మి గారిచే ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 1 గంట దాకా. మరి మీటింగ్ ఐడి 3544267872, పాస్పోర్ట్ 1111. 108 రోజులు శాకాహార ర్యాలీలు ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఏరియాలో జరుగుతున్నవి. మరి ఇటువంటి కార్యక్రమాలు అద్భుతంగా జరగాలని చెప్పేసి ఆశిస్తున్నాను అన్ని చోట్ల. మహాకరుణ ధ్యాన మహాచక్రం 3 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు అద్భుతంగా సుభాష్ పత్రిజీ సార్ ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి అటువంటి జ్ఞానాన్ని, శక్తిని పిఎంసి ఛానల్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మరి ప్రకృతి వ్యాలీ, అనంతగిరి మండలము, అరకు రోడ్డు, వైజాగ్. సుభాష్ పత్రిజీ సార్ యొక్క ఆధ్వర్యంలో పత్రిజీ ప్రబోధాలు, పత్రిజీ సోల్ విజ్డమ్ ద్వారా సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర సారు సాయంత్రం 5:30కు ఈ కార్యక్రమం ఉంటుంది. 4వ తేదీ 5 గంటలకు ధ్యానము. మీటింగ్ ఐడి 871586511061, పాస్పోర్ట్ 80085640. మరి టాపిక్ వచ్చేసి ఆధ్యాత్మికత శాస్త్రము గురించి అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి గుంటకల్ నందు అందమైన జీవితం గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా ఉదయం 5 నుంచి 6 వరకు సామూహిక ధ్యానము 41 రోజులు పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు 9వ రోజు అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. గూగుల్ మీట్ యాప్ ద్వారా జరుగుతుంది. UANBFMEUCCN స్మాల్ లెటర్స్లో టైప్ చేయాలి. అలాగే అందమైన పిల్లల గ్రూప్ ద్వారా ప్రతిరోజు కూడా సాయంత్రం 7 నుంచి 7:30 దాకా ధ్యాన శిక్షణ ఇవ్వబడుతుంది. మరి ఇది కూడా గూగుల్ మీట్ యాప్ ద్వారా జరుగుతుంది. UANBFMEUCCN స్మాల్ లెటర్స్లో టైప్ చేయాలి. మరి పిఎంసి అంటేనే ప్రతిక్షణం సత్యదర్శనం. ప్రతిక్షణం సత్యదర్శనాన్ని ఎవరైతే వీక్షిస్తారో వాళ్ళంతా కూడా ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు ఫ్రెండ్స్. మరి ధ్యానం అంటేనే శక్తి, మరి ఆధ్యాత్మికత అంటేనే జ్ఞానం, ఎంతో శక్తి. మరి ధ్యానము, ఆధ్యాత్మికత శాస్త్రము, మరి సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం అద్భుతంగా చేయగలిగితే మనం ఉన్నతమైన స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్. మరి థ్యాంక్ యూ. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం వీక్షిస్తున్న ఆత్మజ్ఞానులందరికీ ధ్యానవాహిని కార్యక్రమం తరపున విజయవాడ నుండి లక్ష్మీ చైతన్య కోరపాటి ఆత్మాభివందనాలు. మరి ఈ రోజు జరిగిన ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకుందాం. ముందుగా యూనివర్సల్ మెడిటేషన్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో మరి ఈరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు బ్రహ్మ ముహూర్త ధ్యానం, అలాగే 6 గంటల నుండి 6:45 వరకు సజ్జన సాంగత్యం, మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ వి కార్తిక్ రెడ్డి గారు బెంగళూరు వారిచే మీ జీవితం మీ చేతుల్లో అనే అంశంపై 6వ రోజు వర్క్షాప్ నిర్వహిస్తున్నారు. అలాగే లెట్స్ గెట్ టుగెదర్, మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, కానూరులో జరుగుతున్న ధ్యాన శిక్షణ జ్ఞానబోధ 2వ వార్షికోత్సవ వేడుకలు. మరి ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వారి యొక్క వార్షికోత్సవ సంబరాలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో ఎంతో మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వారి యొక్క ధ్యాన జ్ఞాన సందేశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ జీకే గారి మార్గదర్శకత్వంలో శ్రీ శక్తి సమూహం వారి సద్యన సాంగత్యంలో భాగంగా మరి ఈ రోజు 97వ రోజు మధ్యాహ్నం 2:30 నుండి 4 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ధ్యాన జ్ఞాన ఆత్మ విజ్ఞానము బోధించబడుతుంది. తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గదర్శకత్వంలో రేణుగుంట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో వివేకానంద పిరమిడ్ ధ్యాన కేంద్రం రేణుగుంట నందు మరి ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ సూర్యప్రకాష్ గారు తిరుపతి వారిచే వర్తమానంలో జీవించడం ఎలా అనే అంశంపై జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. అలాగే నెల్లూరు జిల్లా పిరమిడ్ సేవాదల్ వారి ఆధ్వర్యంలో
మరి ఈరోజు ఉదయం 4:30 నుండి 6:30 వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న శ్రీ కేవి స్వామి గారు విజయవాడ వారిచే ఎర్లీ మార్నింగ్ గైడెడ్ మెడిటేషన్, అలాగే రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు ఒక యోగి ఆత్మకథ పుస్తకం గురించి వారి యొక్క సందేశం, అలాగే మరి రాత్రి 10 గంటల నుండి 10:40 వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు కావలి వారిచే శ్రీ మహావతార్ బాబాజీ గారి దివ్య ఆశీస్సులతో శుద్ధీకరణ ప్రక్రియ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే ప్రసన్నలక్ష్మి కొండూరు వారి ఆధ్వర్యంలో 21 రోజుల ఛాలెంజ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ ఆ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఉదయం 11:30 నుండి 1 గంట వరకు మరి 2వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు 21 రోజులు జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో మరి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎం సుజనా గారు హైదరాబాద్ వారిచే శరీర కణాలతో సంభాషించడం అనే అంశంపై జూమ్ క్లాస్ నిర్వహిస్తున్నారు. తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ సీమా సుభాష్ గారిచే మరి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు ఆధ్యాత్మిక సందేశం పిరమిడ్ కాల్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు మన కాన్సెప్ట్ చావు అంటే ఏమిటి, భౌతిక శరీరం మరి సూక్ష్మ శరీరం మధ్య ఉండే ప్రాణమయ తీగ అంటే సిల్వర్ కార్డ్ తెగిపోవడమే చావు అంటే. అలాగే చావు అనేది భౌతిక శరీరానికి మాత్రమే. ఈ శరీరం కొన్ని అణువుల సముదాయం. ఈ సముదాయానికి కొంత కాల పరిమితి మాత్రమే ఉంటుంది. చావు అనేది నేను అనబడే నాకు కాదు, ఈ భౌతిక శరీరానికి మాత్రమే. అంటే నా అంటే ఈ శరీరం, ఈ శరీరానికి చావు అనేది ఉండదు. ఈ శరీరానికి మాత్రమే చావు ఉంటుంది. అంటే కేవలం ఆత్మకి చావు ఉండదు అని అర్థం. అలాగే చావు తర్వాత ఏమవుతుంది అంటే చావు తర్వాత ఆత్మ సూక్ష్మ శరీరంతో అంటే 7 శరీరాల్లో ఒకటి సూక్ష్మలోకాలకి వెళ్తుంది. అలాగే మరి అయితే నేను చిరంజీవినా? జీవి ఎప్పుడు చిరకాలంగా ఉండేదే. చావు నాశనం అనేవి లేవు. ప్రతి జీవి యొక్క పరమార్థం పరిపూర్ణతను సాధించడమే. పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుంది అంటే మరి మనం ఈ భౌతిక శరీరంలో ఉండి అన్ని పాత్రలు ధరించి ప్రతి ఒక్క పాఠము నేర్చుకొని పరిపూర్ణం అంటే పర్ఫెక్ట్గా మనం అయినప్పుడు మాత్రమే పరిపూర్ణత కలుగుతుంది. మరి నేను ఈ శరీరాన్ని ఎన్నిసార్లు దాల్చాలి అంటే మనం ప్రతి జీవితంలోనూ ఏమి నేర్చుకోవాలో ముందుగానే మన ఆత్మ నిర్ణయించుకుంటుంది. మన లక్ష్యం నెరవేర్చేందుకు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. మన లక్ష్యం ఈ భౌతిక జీవితంలోనే నెరవేర్చాలి. అప్పటి వరకు మనం ఈ శరీరాన్ని ఎన్నిసార్లైనా దాల్చాల్సిందే. మరి అయితే నేను ఈ శరీరం కాదా అంటే అవును, మనం ఈ భౌతిక శరీరం కాదు. ప్రతి ఉదయం మనం స్నానం చేసి వేరే గుడ్డలు మార్చినట్లు ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ తీసుకుంటాము. మనం వేసుకునే బట్టలను జాగ్రత్తగా చూసుకున్నట్లే ఈ శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి అందరూ తప్పకుండా ధ్యానం చేసి ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అలాగే మన జన్మ సార్థకతను తెలుసుకొని అభివృద్ధి చెందుతామని ఆశిస్తూ ఇట్లు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాళ మన ధ్యానవాహిని కార్యక్రమం. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.